హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యా శ్రీనివాస్ బ్లాగ్స్. ముందు వీడియో చూస్తుంటే ఇది కొద్దిగా అర్థమవుతుందండి, కంటిన్యూషన్ అనమాట. ముందు వీడియోకి చెన్నై వెళ్ళాం కదా, అక్కడ అమ్మవారి జాతరలో పార్ట్ 2 అనమాట. ఎలా చేశారు ఏంటన్నది ముందంతా చూసారు కదా. అంగరంగ వైభవంగా అయితే ఈ జాతర జరుగుతుందన్నమాట. అయితే అమ్మవారికి 3 రోజులు జరిగే పండగండి ఇది. ఆ రోజైతే రథం వస్తుంది అనమాట. రథం మీద అమ్మవారు ఊరేగుతూ వస్తారు. ఊరేగుతూ వస్తున్నప్పుడు ఇక్కడ ఇలా కొబ్బరికాయలు అవి కొడతారు. చూస్తున్నారు కదా ఎంతమంది తీసుకువచ్చి కొబ్బరికాయలు అవి ఎలా కొడుతున్నారో చూడండి. ఆ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఇలా ఉంటే ఆ మొక్కల్ని ఎప్పటికప్పుడు ఎత్తుకొని ఇలాగ గంపలు చూస్తున్నారు కదా, ఆ బొట్టల్లో పట్టుకొని వెళ్తున్నారు అన్నమాట. బళ్ళు అవి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు అయితే క్లియర్ చేస్తారు. బాగానే చూడండి ఎలా కొడుతున్నారో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీయడం అయితే జరిగింది. అమ్మవారి రథం అయితే వస్తుందండి, కొద్దిగా ఉందన్నమాట, ముందునే ఉంది. ఆ తర్వాత ఇలా కొబ్బరికాయలు అందరూ కొడుతున్నారు. ఇది చాలా ఆనందోత్సవాలతో జరుగుతుంది అనమాట. కొబ్బరికాయలు పోటీపడి కొడుతూ ఉంటారు. అమ్మవారికి మొక్కుకుంటారు కదా, ఇలాగా ఇన్ని కొడతామని చెప్పి. అలాగే మేము కూడా కొట్టామండి కొబ్బరికాయలు అయితే. చూడండి ఎలాగా ఎవరెవరు ఏంటి ఎలా కొడుతున్నారు అన్నది. మేము కూడా రెడీ అవుతున్నాము. మా ఆడపడుచు మా వారు ఇద్దరు కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారనమాట. మా ఆడపడుచు మొక్కించింది ఇలాగా, మా వారు అయితే రెడీ చేసుకొని ఇలాగ కొడుతున్నారు. అంటే హారతి కర్పూరం అయితే కొబ్బరికాయ మీద పెట్టి అమ్మవారికి ఇలా నమస్కారం పెట్టుకొని ఇలాగ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారనమాట. అనుకుంటాం కదా ఇన్ని కొబ్బరికాయలు కొడతామని చెప్పి. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది. మన వాళ్ళైతే ఉత్సాహంగా ఉన్నారు కొబ్బరికాయలు కొట్టడానికి. అదిగో మా మేనకోడలు వాళ్ళు కూడా వచ్చి కొడుతున్నారండి. చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు కాళ్ళు గుచ్చిపోతాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నడవాలి. కాకపోతే ఈ లోపల వాళ్ళు ఏంటంటే కిందన పేపర్స్ అవి వేసి ఆ కొబ్బరికాయలు ఎప్పటికప్పుడు మోసేస్తూ ఉంటారన్నమాట. చూడండి ఒకసారి, నాకైతే చాలా సరదాగా అనిపిస్తుంది. అగో వెళ్తున్నవన్నీ కూడా కొబ్బరి ముక్కలేనా అనమాట. అదిగో మీకు ప్రత్యేకంగా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను. అగో అక్కడ ఉన్న బండిలో అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 2 బళ్ళు మధ్యలో హారతి కర్పూరం వేశారు. అయితే ఆ ఆరతి వెలుగుతున్నంతసేపు కూడా నాకు టెన్షన్ అనమాట. అయ్యో బళ్ళు మధ్య వేస్తారు ఏంటి ఇలాగని, మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి దాన్ని తీసేసామంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఒక బాధ. అనుకుంటారు కదండి, ఎందుకు మీకు అలా, మీరు ఎందుకు తీస్తున్నారని అంటారని చెప్పి నేనైతే ఇంకా అలా చూస్తూ అయితే ఉండిపోయిన జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట. ఏమవుద్దో ఏటో అని టెన్షన్. మొత్తానికి సేఫ్గా అయిపోయింది. ఇక ఇలాగ ఒక్కొక్కరు వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టడం అవుతూనే ఉందండి. అలాగా చాలాసేపు కొడతారనమాట. ఇదిగోండి రథం అయితే వస్తుంది. అలాగా నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే అలా కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు, దర్శనాలు చేసుకుంటూనే ఉంటారు. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళు ఎదురింటి వాళ్ళు అయితే వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి జనాలు. వీళ్ళందరూ కూడా రథం కోసం ఇక్కడ ఇలా వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఎంత బాగుంటుందో అండి అది చూడడానికైతే. మళ్ళీ వెళ్ళాలనిపించే పండగ అన్నమాట. ఈ అమ్మవారి పేరైతే మొట్టమ్మ తల్లి అండి. ఆ అమ్మవారి గుడి అయితే అదే లైన్లో కొద్దిగా అటువైపు ఉంటుందన్నమాట. ఈ రథం వెనకతల వైపు కొద్ది ముందుకు వెళ్తే ఉంటుంది. నేను చెన్నై వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ అమ్మవారిని అయితే దర్శించుకునే వస్తానండి. అమ్మవారిని చూశారు కదా, అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని నేనైతే మనసారా కోరుకున్నాను. అలాగే ఇక్కడైతే రథం ముందుకు లాగుతున్నారండి. అమ్మవారికి పూలు పళ్ళు కాయలు ఇచ్చిన తర్వాత ఇలా హారతి అయితే ఇస్తారు. అలాగే బొట్టు అవన్నీ కూడా పువ్వులు మళ్ళీ మనకి ఇస్తారనమాట.
అవైతే పిల్లలకు పెడుతున్నాను అలాగా. ఇదిగోండి ఇక్కడైతే మన అమ్మవారు అయితే దర్శనం ఎంతో బాగా ఇస్తున్నారు. పైన అయితే కృష్ణయ్య ఉన్నారనమాట. మొట్టం తల్లి దర్శన భాగ్యం మనకు కలిగింది. తప్పకుండా దర్శించుకోండి. ఇలా అందరూ దర్శనాల కోసం చూస్తూ మరొక పక్కనైతే అమ్మవారి ఒళ్ళో పిల్లల్ని ఉంచి తీసుకోవడానికైతే ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారండి. అలాగా తీద్దామంటే అమ్మవారి ఫేస్ ఇంకా దగ్గరగా అవ్వలేదన్నమాట. ఎందుకంటే పిల్లలందరినీ పైకి అలా ఇచ్చి అమ్మవారి దగ్గర ఇలా కూర్చోబెట్టి అమ్మ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి పిల్లల్ని ఎలాగా ఇస్తున్నారో. ఇలా ఇచ్చి మళ్ళీ అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకొని మళ్ళీ కింద దించేస్తున్నారనమాట. అందువల్ల మరంత లేట్ అవుతుంది. అమ్మవారి ఆశీర్వాదం అంటే మరి అందరికీ కావాలి కదా. ఈ పండగ సందర్భంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అయితే మా వాళ్ళు ఫ్రూటీస్ అవి తీసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి పంచుతారనమాట. ఇదైతే మన్నాడు ఉదయం అండి. అయితే ముందు రోజు రాత్రి 3 గంటల వరకు అలా మేము చూసి ఇక పడుకుండిపోయామన్నమాట. తెల్లవారులు ఉండలేక మర్నాడు ఇలాగా ముందుకు వెళ్ళి చూద్దామని వెళ్ళానమాట. స్నానం చేసుకొని వెళ్ళేసరికి ఇక్కడైతే ఈ అమ్మవార్లు ఇంకా ఊరేగింపు అవుతుందండి. అంటే అంతా తిరిగేసి ఇక్కడ వరకు వచ్చి ఉన్నారనమాట. ఇదిగోండి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే మేము తెల్లవారులు చూడలేదు కదా అని చెప్పి నేను ఏం చేశానంటే అలా వెనక్కి వెళ్తూ ఉంటే వెనకాత ఎన్ని రథాలు ఉన్నాయన్నమాట. అంటే అమ్మవార్లు రథాల మీద మనకు దర్శనం ఇస్తున్నారు. అయితే ఇంక అలాగా ఒకటి ఒకటి చూసుకుంటూ వద్దామని చెప్పి నేనైతే వెళ్ళాను. చూస్తున్నారు కదా, అలా ఒక్కొక్క అమ్మవారిని అయితే కొద్దిగా పెట్టేస్తానండి. ఫాస్ట్గా పెడతాను, చూస్తుండండి. అందరు అమ్మవార్లు అయితే మనం దర్శించుకుందాము. ఒక రథంను మించిన ఇంకొక రథం అయితే ఉన్నదన్నమాట. అంటే అమ్మవార్లకి ఎంత బాగా అలంకరణలు చేశారో చూస్తున్నారు కదా. ఒక్కొక్క అమ్మవారిని చూసుకుంటూ అలా అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆ చివరి వరకు ఉన్నాయన్నమాట. రాత్రి నేను మిస్ అయ్యాను కదండి. ఎంతమంది అమ్మవార్లు అయితే చూడలేకపోయామో ఆ అమ్మవార్లందరూ దర్శనం అయితే నాకు ఇప్పుడు కలిగిందనమాట. వరుసగా అయితే పెట్టి అక్కడ ఉంచారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ముందుకైతే అమ్మవార్లందరినీ అలా తీసుకెళ్ళారండి. మీకైతే ఇలాగ ఒక్కొక్క అమ్మవారిని అయితే చూపించుకుంటూ వెళ్తాను పదండి. ఇక్కడైతే అమ్మవారికి పొంగళ్ళు అవి చేయడానికైతే అంతా సిద్ధం చేసుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడ మీకు చెప్పాను కదా అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారని. ఇక్కడ ఒక పాకలాగా వేశారు చూడండి. ఎంత బాగా ముగ్గది పెట్టి ఎంత బాగా చేసి ఉన్నారో. ఆ రోజు మధ్యాహ్నం అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి ముందు అయితే వాళ్ళు భోజనాలు పెట్టారనమాట. అక్కడ వాళ్ళు అలా ఒక్కొక్క దగ్గర భోజనాలు అవి జరుగుతాయి. కాకపోతే ఇక్కడ జరిగిన భోజనాలు అయితే నేను వీడియో తీయగలిగాను. కొద్ది ముందు వీడియోలో అయితే మనం చూసాం కదండి, అక్కడ టిఫిన్స్ అవన్నీ కూడా పెడుతున్నారు ఉదయం. ఇదిగోటి ఇక్కడైతే భోజనాలు అవన్నీ కూడా వడ్డిస్తున్నారనమాట అందరికీ. అక్కడికి అందరూ వచ్చి తిన్నారు. ఇక సాయంత్రం అయిన తర్వాత ఇక్కడ అమ్మవారిని ఇలా ఊరేగించుకుంటూ మళ్ళీ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఈ అమ్మవారిని ఇందాక మీకు పాక చూపించాను కదా, అక్కడైతే కూర్చోబెడతారనమాట. ఆ రోజు రాత్రి వరకు 12 గంటల వరకు అయితే దర్శనాలు ఉంటాయి. ఇక ఆ రోజు రాత్రికి మేమంతా మళ్ళీ తిరగడానికంతా వెళ్ళాము. అంటే అమ్మవారిని మళ్ళీ కూర్చోబెడతారు కదా, అమ్మవార్లందరినీ మళ్ళీ ఇంకో కొంతమంది అమ్మవారిని చూడలేదన్నమాట ముందు రోజు. అందుకోసం మేమందరం అయితే మళ్ళీ ఇలా బయలుదేరాము. ఇక ఇలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదామండి.
ఇక్కడ మా ఆడపడుచు మా వారైతే వెయిట్ చేస్తున్నారండి. మేము వెనకాతలు ఉన్నామన్నమాట. అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాం కదా, కాస్త లేట్ అవుతుంది. అమ్మవారిని చూస్తున్నారు కదా, ఒక అమ్మవారిని మించి మరొక అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారనమాట. ఎంతో అద్భుతంగా అమ్మవార్లు అయితే దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారు ఇది చాలా అందంగా ఉన్నారండి, నాకైతే ఎంత బాగా నచ్చారో. ఇక అలాగా మళ్ళీ ఇంకో టర్న్ అనమాట. ఒక దగ్గర 3 వీధుల వరకు పెట్టారండి. చాలా చుట్టూ కూడా చాలా పెట్టారు కదా, అమ్మవారిని అంతా చూసుకుంటూ అయితే మనం అలా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ కూడా ఈ అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉన్నారనమాట. చూడండి అమ్మవారు ఎంత బాగా దర్శనమిస్తున్నారో. ఇక అడుగడుగునా కూడా అమ్మవార్లందరూ కూడా ఎంతో చక్కగా ఉన్నారండి. ఇక్కడ అమ్మవారిని పెట్టలేదు, మరి తమిళ్లో రాసిందో నాకైతే అర్థం కాలేదు, కానీ అక్కడ ఒక స్వామి ఉన్నారు. అలాగే ఇక్కడ మా వారు కూర్చుంటే ఇక్కడ ఏదో వెరైటీగా కూర్చున్నట్టు అనిపించింది. అక్కడ ఒక బండి ఉంటే దాని మీద కూర్చున్నారనమాట. అందుకోసం అలా వీడియో తీశాను నేనైతే. ఇంతకీ ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది ఏంటి అనుకుంటున్నారు? అమ్మవారి దగ్గర అయితే ఐస్ క్రీమ్ పంచుతున్నారనమాట. చెప్పాను కదా మీకు అక్కడ అలా పంచుతారని. అక్కడ ఐస్ క్రీమ్ కోసం అయితే చాలా పెద్ద క్యూ ఉన్నదండి. ఇక అంతా తిరుగుతున్న దగ్గర మధ్యలో నాకైతే ఈ బొమ్మ ఇలా కనిపించింది అనమాట. కాస్త వెరైటీగా ఉందని చెప్పి నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి అది చేతులు ఎలాగా చేస్తుందో, చాలా బాగుందండి ఈ బొమ్మ అయితే. ఈ అమ్మవారి ఆశీస్సులు అయితే మీ అందరిపైన ఉండాలి మనసారా కోరుకుంటూ, ఇక పండగ అయిన తర్వాత ఒక 2 డేస్ అలా ఉండి ఇక మన విశాఖపట్నం అయితే బయలుదేరిపోయామండి. చెన్నై నుంచి ఇదిగో మన సామాన్లు అవి ఇలా సర్దుకుంటున్నాం అన్నమాట. ఇక వైజాగ్ అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాము. ఔరా మెయిల్కి అయితే బయలుదేరిపోయాము మేము. ఇదిగోండి మన విశాఖపట్నం కూడా వచ్చేసాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.